బ్రేకింగ్ న్యూస్ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అని అంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. బీసీల కోసం తెలంగాణ జాగృతి ఎంతగానో పనిచేసిందని చెప్పుకొచ్చారామె. శేర్లింగంపల్లి, కూకట్పల్లి నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన విద్యార్థులకు కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు కవిత. ఇక అటు సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి పలు పేర్లు మార్చారని, వాస్తవానికి మార్చాల్సింది విద్యార్థుల భవిష్యత్ అని అంటున్నారు ఎమ్మెల్సీ కవిత. ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలని కూడా ప్రభుత్వం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఒక పక్క ఇది ఇంప్లిమెంట్ చేయలేకపోతున్న సీఎం గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా కామెడీ ఉంటుంది మన సీఎం గారి కథ. ఏం చేసిండు ఆయన రేవంత్ రెడ్డి గారు అంటే వెళ్ళి కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారికి, డీకే శివకుమార్ గారికి కాస్ట్ సెన్సస్ ఎట్లా చేయాలని ఆయన నేర్పిస్తాడంట. సరే పోనీ ఆ కాంగ్రెస్ వాళ్ళ కథ ఏందో మరి నిజంగానే నేర్పించిండని మనం అనుకున్నాం. మన సీఎం గారు స్టేట్మెంట్ ఇచ్చిన గంటకే రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి ఒక ఫోటో రిలీజ్ చేసిరు. అందులో మాత్రం ఆయన లేడు, సీఎం లేరు, ఓన్లీ రాహుల్ గాంధీ, డీకే శివకుమార్, అట్లనే సిద్ధరామయ్య గారు ఉన్నారు. అంటే ఈయన అన్ని అబద్ధాలే చెప్తున్నాడు. అక్కడికి పోయినా అని చెప్తుండు, కానీ వాళ్ళ పార్టీ వాళ్ళే కామెడీ చేసి ఆయన లేనటువంటి ఫోటోని రిలీజ్ చేసిరు. పాపం రాహుల్ గాంధీ గారి దర్శనం లేక సీఎం గారికి చాలా ఇబ్బందిగా ఉన్నట్టున్నది. ఏది పడితే అది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి సీఎం గారిని మేము కోరేది ఒకటే, మీ దర్శనాలు ఆ సంగతి పక్కన పెట్టి పీపుల్ ఇష్యూస్ మీద మాత్రం మీరు ఇమీడియట్గా స్పందించండి. 8,000 రూపీస్ ఏదైతే ఫీ రీఎంబర్స్మెంట్ ఉందో అది 8,000 crores ఫీజు రీఎంబర్స్మెంట్ ఇమీడియట్గా రిలీజ్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.